సునాదస్వరము డిసెంబర్ 29. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేన్లోనూ పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. మరి కడవరి వానకాలంన వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనని రాయబడింది. మనం ఈ సంవత్సరం అంతంలో దేవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిపైన దీవెనలు కురిపించమని మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే మన ప్రభు సంవత్సరం ఆది నుండి అంతం వరకు మనల్ని కాపాడే దేవుడు, మనపైన దృష్టి ఉంచుతాడు. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థించాలి. ప్రతి వాని చేనులో పైరు మొలిచినట్టుగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వర్షములు కుమ్మరించి ఆయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించే ప్రభు. అందుకే మనం అందరి కొరకు ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సంవత్సరం అంతంలో ఇంకా జవాబు రాని విషయాలుంటే మనం దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనస్సులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు, దాసుల మీద దాసురాండ్ల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఈ అంత్య దినములందు మనం ప్రార్థన చేయాలి. ప్రతి వారిపైన దేవుడు ఆత్మ వర్షము కుమ్మరించలాగున మన కుమారుల కొరకు మన కుమార్తెల కొరకు మనం యవనస్సుల కొరకు వృద్ధుల కొరకు దాసుల కొరకు దాసురాల కొరకు మనం ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరిపైన తన ఆశీర్వాదాన్ని ఆయన కురిపిస్తాడు. ప్రతి ఒక్కరిని తన ఆత్మచేత నింపినప్పుడు అందరూ కూడా దేవుని కొరకు మహిమకరంగా జీవిస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ కడవరి వానకాలమున వర్షము దయచేయమని దేవుని సన్నిధిలో వేడుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలాగున ప్రభు తన దీవెనలు కుమ్మరిస్తాడు. మరి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ప్రతి ఒక్క విషయంలో దీవిస్తాడు. ఎవరికి అవసరత ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయలాగున ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. అంత్య దినములందు అందరిపైన మీ ఆత్మను కుమ్మరిస్తానని మీరు సెలవిచ్చిన ప్రభువ, ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.